సుప్రీంకోర్టు 29 జనవరి 2025న పీజీ వైద్య విద్య కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఇది ఎవరు ఊహించలేదు. ఈ కేసు ఇప్పటిది కాదు. ఇప్పుడో 2019లో మొదలైన వాదోపవాదాలు చివరికి ముగిసి 3 సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీని సారాంశం ఏంటంటే, ఇప్పటి వరకు పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రతి రాష్ట్రము నుంచి 50% సీట్లు మాత్రం ఆల్ ఇండియా కోటా కింద ఇస్తారు. మిగిలిన 50% సీట్లను ఆయా రాష్ట్రాలలో స్థానికత ఉన్న వారికి మాత్రమే కేటాయిస్తూ వచ్చారు. ఈనాటి తీర్పుతో స్థానికత ఆధారముగా పీజీ వైద్య కోర్సులలో అడ్మిషన్లు చెల్లవు. ఇది రాజ్యాంగ విరుద్ధము. రాజ్యాంగములో 14వ అధికరణ ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా దాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కనుక ఈ 2025 నీట్ పీజీ పరీక్ష నుంచి కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉండే అన్ని సీట్లు కూడా ప్రతిభ ఆధారంగా ఆల్ ఇండియా పీజీ నీట్ పరీక్ష ఆధారంగా నింపబడతాయి. దీనికి వారు చెప్పిన ఆధారం ఏంటంటే, రాజ్యాంగంలో ఉండే 19వ అధికరణం ప్రకారం భారతీయుడు ఏ రాష్ట్రంలో అయినా నివసించవచ్చు, ఏ రాష్ట్రంలో అయినా వ్యాపారం చేసుకోవచ్చు, ఏ రాష్ట్రంలో అయినా వృత్తిని కొనసాగించవచ్చు. అది రాజ్యాంగం ప్రసాదించిన భారతీయుడికి ఇచ్చిన హక్కు. అలాంటప్పుడు ఉన్నత వైద్య విద్యలో పీజీలో కేవలం ఈ రాష్ట్రంలో నివసించిన వారికి, ఈ రాష్ట్రంలో చదువుకున్న వారికి, ఇక్కడ స్థానికత సర్టిఫికెట్ డొమిసైల్ ఉన్న వారికి ఇవ్వటం అనేది రాజ్యాంగము ఒప్పుకోదు అని చెప్పి ఖరాఖండిగా స్పష్టమైన తీర్పిచ్చారు. ఇక్కడ 3 సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రిషికేష్ రాయ్, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి. ఇది రాజ్యాంగ ధర్మాసనం లాంటిది. ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తర్వాత దీని మీద ఇంక అప్పీల్ లేదు. ప్రభుత్వము తప్పనిసరిగా అమలు చేయక తప్పదు. అంటే 2025 పీజీ నీట్లో పరీక్ష రాసేవారికి ఒక మహదావకాశం, ప్రతిభకు పట్టము కట్టినట్లవుతుంది. ఈ కేసు పూర్వాపరాలలోకి వెళ్తే, చండీగఢ్లో అక్కడ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఆ చండీగఢ్ ప్రభుత్వము, పంజాబు, హర్యానా ప్రభుత్వాలు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు కేవలం ఇక్కడ పంజాబు, హర్యానా స్థానికత ఉన్న వారికి మాత్రమే ఇస్తాము, ఇతర రాష్ట్రాల వారికి పీజీ అడ్మిషన్ ఇవ్వము అని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వము గెజిట్ ద్వారా నిర్ణయం తీసుకుంది. దాన్ని కొంతమంది పీజీ సీట్లు పొందాలనుకునేవారు పంజాబు, హర్యానా హైకోర్టులో దాన్ని వాళ్ళ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేశారు, ప్రశ్నించారు. ప్రశ్నిస్తే విద్యార్థులకు అనుకూలంగా ఈ చండీగఢ్లో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పీజీ సీట్లను స్థానికత ఆధారంగా కేవలం ఈ రాష్ట్రాల వారికే ఇవ్వటము రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక దాని మీద కొంతమంది ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, పంజాబ్, హర్యానా స్థానికత కలిగి స్థానికత వల్ల కొంత లాభము పొందే విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో 2019 ఆశ్రయించారు. అప్పుడు ఈ కేసుని మొదట్లో
ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్కి వెళ్ళింది. వాళ్ళు కేసు పరిశీలించిన తర్వాత ఇది చాలా జటిలమైన సమస్య, ఇద్దరు జడ్జిలు కాదు, దీన్ని 3 జడ్జిలు ఉన్న బెంచ్కి పంపాలి అని నిర్ణయం చేసి ఇద్దరు జడ్జిల బెంచ్ దాన్ని 3 జడ్జిల బెంచ్కి బదిలీ చేశారు. చూశారు కదా ఎన్ని సంవత్సరాలు పట్టింది. 2019 నుంచి 25 అంటే 6 సంవత్సరాల పాటు వాదోపవాదాలు విన్న తర్వాత ఈరోజు ఒక చారిత్రాత్మకమైన తీర్పు వచ్చింది. అంటే 100కి 100 పాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్న పీజీ సీట్లైనా అది భారతీయుడు, భారతదేశంలో చదువుకున్న ఎంబీబీఎస్ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటుంది. పీజీ నీట్లో మార్కులు ర్యాంకులే ప్రాతిపదిక అని చెప్పి తీర్పిచ్చారు. భారతదేశంలో సుమారుగా ఒక 50,000 పీజీ సీట్లు ఉన్నాయి. దీని కొరకు 3 లక్షల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు పోటీ పడుతూ ఉంటారు. కొంతమందికి అనుమానం రావచ్చు, దాని మీద కూడా స్పష్టత ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ సంవత్సరం 2024లో అడ్మిషన్లు పొందారు స్థానికత ఆధారంగా. లేదు మనం స్థానికత ఆధారంగా మేము డిగ్రీ పూర్తి చేశాం, మా సంగతి ఏంటండి, మరి ఈ జడ్జిమెంట్ వచ్చింది కదా, మా అడ్మిషన్ చెల్లుతుందా, లేదు మాకు వచ్చిన పట్టా చెల్లుతుందా అంటే ఈ తీర్పు ఈనాటి నుంచి 2025 సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. కానీ గత సంవత్సరాలలో అడ్మిషన్లు పొందిన వారికి, గత సంవత్సరాలలో స్థానికత ఆధారంగా అడ్మిషన్ పొంది ఇప్పటికే పీజీ డిగ్రీ పొందిన వారికి ఎటువంటి ఇబ్బంది అసౌకర్యము ఉండదని చాలా స్పష్టతతో జడ్జిమెంట్లోనే రాయటం జరిగింది. ఇంకొక అనుమానం రావచ్చు, సరే స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు లేవన్నారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పీజీ అడ్మిషన్లో ఉంటాయా లేదా? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు యథావిధిగా అవి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కనుక అవి యథావిధిగా కొనసాగుతాయి. మరి ఈ తీర్పు కేవలం ఎంబీబీఎస్కేనా, లేదు ఆయుష్ కోర్సు ఆయుర్వేదము హోమియోపతి యునాని వాటికి కూడా వర్తిస్తుందా అంటే ఆయుర్వేదము హోమియోపతి యునాని ఎండి కోర్సులకు కూడా ఇది వర్తిస్తుంది. మరి డెంటల్కి ఏంటి? ఈ తీర్పు ఎంబీబీఎస్ కదా రాసింది, మరి ఈ తీర్పులు ఎక్కడ కూడా బీడీఎస్ అని రాయలేదు. ఈ తీర్పు వర్తిస్తుందా అంటే ఆటోమేటిక్గా పీజీ వైద్య కోర్సులు అంటే ఎంబీబీఎస్ తర్వాత బీడీఎస్ తర్వాత బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ బీయూఎంఎస్ తర్వాత అన్ని పీజీ కోర్సులకు ఇది వర్తిస్తుంది. డెంటల్ ఎండిఎస్ కోర్సులకు కూడా స్థానికత అనేది ఇక మీదట ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీ, నిమ్స్ ఉండటం వల్ల అక్కడ పీజీ సీట్లు అధికంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉస్మానియా, గాంధీ లాంటి పెద్ద మెడికల్ కాలేజీ ఇక్కడ లేని కారణం వల్ల పీజీ సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో 65% పీజీ సీట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో విభజన సమయానికి కేవలం 35% సీట్లే మనకు వచ్చాయి. ఆ రకంగా ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయారు. ఆ నష్టాన్ని ఇప్పుడు పూడ్చుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని సీట్లు కూడా ఆల్ ఇండియా సీట్లు అవుతాయి కనుక వాటిలో కూడా మనము ఆంధ్రప్రదేశ్ పిల్లలు పోటీపడి సీట్లు సాధించవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే 1972లో అప్పుడు 371 అనే అధికరణం ప్రవేశపెట్టడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 జోన్లు 3 యూనివర్సిటీ ఏరియాలుగా విభజించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా ఒకటి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఒకటి, ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి. తెలంగాణ అంతా ఉస్మానియా యూనివర్సిటీ కింద అడ్మిషన్ జరుపుతున్నారు.
ఎస్వి యూనివర్సిటీ ఏరియా కింద రాయలసీమలో ఉండే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు కూడా కలిపి దాన్ని ఎస్వి యూనివర్సిటీ ఏరియా అన్నారు. ఇక ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఇక ప్రకాశము, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 8 జిల్లాలకు మరి ఇక్కడ ఉండే మెడికల్ కాలేజీలు తక్కువ, పీజీ సీట్లు తక్కువ, ఎంబీబీఎస్ అడ్మిషన్లోనూ అన్యాయం జరుగుతూ ఉంది. పీజీ సీట్లు తక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 5 జిల్లాలలో రాయలసీమ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో పీజీ సీట్లు చాలా అధికంగా ఉన్నాయి. కర్నూలు, తిరుపతి, కడప, అనంతపురము, నెల్లూరు, ఇక వీటికి తోడు స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాదులో నిమ్స్కు సమానంగా తలదన్నేలా అలాంటి సంస్థ తిరుపతిలో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రాలో ఎంబీబీఎస్ చదివిన వారికి పీజీలో ఎక్కువ మార్కులు వచ్చినా సీట్ రావటం లేదు. వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియాలో తక్కువ మార్కులు వచ్చినా పీజీ సీట్లు వస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అసమానతలు ఉన్నాయి. ఇప్పుడు అసమానతలు తొలగిపోతాయి. ఇక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియాను లేదా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలు ఉండవు. దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష, ఒకే ప్రతిభ, ఒకే ర్యాంకు. ఇంకో విశేషం ఏంటంటే భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నన్ని పీజీ సీట్లు ఏ రాష్ట్రంలో కూడా లేవు. పీజీ సీట్లే కాదు, కొన్ని ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి.